హైదరాబాద్ హయత్ నగర్ సమీపంలోని ఇమాంగూడ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. కారు నీట మునుగడ గుర్తించిన స్థానికులు అప్రమత్తమై ప్రాణాలకు తెగించి వారిని కాపాడారు. ఉదయం హయత్ నగర్ ఇమాంగూడ చెరువులోకి కారు దూసుకెళ్లడాన్ని స్థానికులు గుర్తించారు. అందులో ఉన్న నలుగురు నీట మునిగిపోవడం గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించారు. అందుబాటులో ఉన్న ట్యూబ్లు తాళ్ల సాయంతో చెరువులోకి వెళ్లారు. కార్ డ్రైవర్తో పాటు ముగ్గురు పిల్లల్ని కాపాడారు. వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత విషయం తెలిసి షాక్ అయ్యారు. ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులోకి కారును పోనిచ్చినట్టు తెలిసి అవాక్కయ్యారు. భార్యతో ఉన్న విభేదాల నేపథ్యంలో 10 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లల్ని చంపి తాను చనిపోవాలని భావించిన వ్యక్తి కారుతో సహా చెరువులోకి నడిపినట్టు తెలుసుకున్నారు. భార్య తన మాట వినడం లేదనే కోపంతో అఘాయిత్యానికి పాల్పడినట్టు వాపోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో డ్రైవర్తో పాటు 10 ఏళ్లలోపు వయసున్న ముగ్గురు చిన్నారులున్నారు. ఒక బాలుడు, 2 బాలికల్ని ప్రాణాలతో కాపాడారు. తండ్రి వెంట కారులో వచ్చిన చిన్నారులు ప్రాణభయంతో కొద్దిసేపు విలవిలలాడారు. స్థానికులు వేగంగా స్పందించడంతో ప్రాణాలు నిలిచాయి. ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్లోని ఇనాం చెరువులోకి దూసుకెళ్లిన కారు అత్యంత వేగంగా వెళ్లి చెరువులో పడుతుందని చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ ముగ్గురు పిల్లలతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు కూడా మునిగిపోయింది. దాని నుంచి స్థానికులు వెంటనే స్పందించి ఆ నలుగురు రక్షించారు. అయితే ఇది స్పీడ్ గా రావడం వల్ల పడిన చెప్తున్నా, లేకపోతే ఇది ఆత్మహత్య గురించి పిల్లల్ని తీసుకుని తండ్రి ఈ రకంగా ఆత్మహత్య ప్రయత్నించడం దాని మీద ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం కారు అదుపు తప్పడం వల్లే చెరువులో మునిగిపోయిందని చెప్పని ప్రస్తుతం అక్కడ చెప్తున్నప్పుడు కూడా దీని మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. ప్రస్తుతం మాత్రం ఎప్పుడైతే కారు ఒకసారి చెరువులోకి మునిగిపోయిందో స్థానికులు స్పందించి రక్షించకపోతే మాత్రం ఆ తండ్రితో పాటు ముగ్గురు పిల్లలు కూడా చనిపోయి ఉండేవారు. స్థానికులు స్పందించిన తీరు నిజంగా ఆ ముగ్గురు ప్రాణాలు కాపాడని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగిస్తా ఉన్నారు. ఒక తండ్రి ముగ్గురు పిల్లలతోటి ఈ రకంగా స్పీడ్ గా పోవడం వల్లనే ప్రమాదం చోటు చేసుకుందా, లేకపోతే ఆయన కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రకమైన ప్రయత్నానికి పాల్పడడం దాని మీద ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం తండ్రిని విచారిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం వాళ్ళు ఆరోగ్యం గుర్తుగానే ఉంది. వాళ్ళు సేఫ్ గా బయటపడడానికి కారణమైన స్థానికులను పోలీసులు అభినందించారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. నువ్వు అట్లా ఉన్నాను ఏం కాదు, నువ్వు అన్న ఇప్పుడు ట్యూబ్ అయినా ఇచ్చేసే రైట్ వచ్చేసే కూడా మంచి పని ఇదేమో ఇక్కడ నీళ్ళు ఏమైంది అన్న పిల్లలతో ఇక్కడ ఏమన్నా